హలో బాయ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైర్స్ గురించి. నాకు రీసెంట్ నేను ఆటో ఎక్స్పోకి వెళ్ళినప్పుడు నన్ను ఒక ఇద్దరు అడిగారు టైర్స్ మాకు ఐడియా లేదు ఎలా చెక్ చేసుకోవాలని. సో మనం టైర్ కొనే ముందు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎలా చెక్ చేసుకోవాలి, తర్వాత ఏదైనా మనం యూజ్ బైక్ తీసుకుంటే దాని టైర్ లైఫ్ ఎప్పటిదాకా ఉందని చెక్ చేసుకోవాలి. సో ఇది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఎలా చెక్ చేయాలనేది. సో నేను రీసెంట్గా Z100కి కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ చేంజ్ చేశాను, 1 మంత్ అయిపోతుంది. నేను అవి చూపిస్తాను టైర్స్. సో మనకి 2 టైర్స్ ఉన్నాయి, నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను అవి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. సో మనకి ఇవి 2 టైర్స్ ఫ్రంట్ రేర్. సో మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకు అటు సైడ్ 2 సైడ్స్లో ఏదో ఒక చోటు ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుందా 13-19. సో 13th వీక్ 19 2019, ఇది 2020 మోడల్ కాబట్టి 19లో మ్యానుఫ్యాక్చరింగ్ టైర్స్. సేమ్ అది కూడా అదే ఉంటుంది. ఇది కూడా ఇది 28th వీక్ 2019. సో ఇట్లా మనము మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేస్తాం. కొత్త కొనాలనుకున్నా, ఒకవేళ పాత బైక్ ఏదైనా చెక్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేశారనేది చెక్ చేసుకోవచ్చు. కొత్త టైర్ అప్పుడు కూడా మీకు వాళ్ళు రీసెంట్ ఇయర్స్ ఇస్తున్నారా లేదా పాత ఇస్తున్నారా అని దాన్ని బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు గ్రిప్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకి టైర్ వేర్ ఇండికేషన్ ఒకటి ఉంటుంది, డాట్స్ ఉంటాయి. ఇక్కడ డాట్ కనిపిస్తుంది, ఇట్లా డాట్స్ ఉంటాయి. ఇక్కడ డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్కి మీరు అటు సైడ్ డాట్స్కి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇక్కడ పైన ఉంటుంది. ఫస్ట్ డాట్ ఇక్కడ ఉంది కదా, సో మనకి ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ కనిపిస్తుందా, ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయింది, కొంచెం ఉంది అంటే నడిపించచ్చు కానీ రిస్కీ. ఇక్కడ నీకు ఇక్కడ ఉందా ఈ ఇండికేషన్, సో పైన ఉంటుంది. సో ఇక్కడ ఉందా, కొంచెం లైట్గా ఉంది అంటే 10% అట్లా ఉండొచ్చు. ఇక్కడ అది ఒకటే పంచర్ అయింది. టైర్ బాగుంది కానీ ఏంటంటే నేను ఇంక 2 చేంజ్ చేశాను. ఫ్రంట్ది అయితే నీకు ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయింది, అంటే ఫ్లాట్ అయిపోయింది. ఇంకొకటి ఇది హార్డ్ అయిపోయింది. టైర్స్ హార్డ్ ఎందుకు అవుతాయి అంటే మనకి, సో టైర్స్ ఎందుకు హార్డ్ అవుతాయంటే జనరల్గా సూపర్ బైక్స్కి తొందరగా హార్డ్ అవుతాయి. ఎట్లా అంటే మనం రెగ్యులర్గా తీయం, ఏదో వీక్లీ రైడ్ అట్లా వెళ్తాం కదా. సో వెళ్ళినప్పుడు మీకు ఇయర్స్ ఎక్కువైపోతుంది, టైర్స్ ఎక్కువ రన్ అవ్వవు కాబట్టి తొందరగా హార్డ్ అయిపోతుంది. యూజ్ చేయకుంటూ టైర్స్ హార్డ్ అయిపోతాయి. నువ్వు ఒకవేళ బండికి ఏదైనా బైక్ కొన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ యూజ్ చేయలేదు అనుకుంటే టైర్స్ చెక్ చేసుకోవాలి. హార్డ్ అయితే మీకు వేస్ట్, అంటే గ్రిప్ ఉండదు, నీకు వాబ్లింగ్ అనేది కూడా అవుతుంది లైట్గా. సో అందుకే చేంజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా నా MT-15కి 2 టైర్లు వేయించాను, R15కి 1 టైర్ వేయించాను, 3 టైర్స్. నేను మా ఏరియాలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని షాప్స్కి ఒక 5-6 కవర్ చేశాను. అన్ని దగ్గర నాకు రేర్ టైర్ 3600 పడింది ఒక టైర్. అందరూ అదే చెప్పారు. కానీ నేను ఏంటంటే మనకి మార్కెట్ అఫ్జల్గంజ్లో మార్కెట్ ఉంటుంది, అక్కడ మీకు హోల్సేల్ దొరికిపోతాయి. నాకు అక్కడ వెళ్తే రేర్ టైర్ 3000 పడింది, తర్వాత ఫ్రంట్ టైర్ వచ్చేసి 2000 పడింది. సో నాకు 8000కి వచ్చేసింది. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ వాళ్ళు 3600 అంటే 6-7-2-4 నీకు ఆల్మోస్ట్ నాకు 9500 ఎంత అయ్యేది. ఆల్మోస్ట్ నాకు 1300-1400 సేవ్ అయింది అక్కడిక్కడికి 3 టైర్లు తీసుకుంటే. సో మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ హోల్సేల్ దొరికిపోతే అక్కడ తీసుకుంటే కొంచెం మీకు తగ్గుతుంది సెట్ ఆఫ్ టైర్స్ తీసుకుంటే. సో ఇది వీడియో మీకు